మొట్టమొదటి నుంచి చివరి వరకు అత్తయ్య రూపముగా వస్తుంది. అవునండి. గోవింద అంటే స్వామి కథ వచ్చినది కథమ్మ ఇది. చాలా జాగ్రత్తగా తింటారు. మీ ఏ కథ వేరు, మా ఏ కథ వేరు. మీరు కథే కావాలన్నారు కాబట్టి కామెడీ తగ్గి నేను కథ చెప్తాను. గోవింద వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, వారి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, మొట్టమొదట నుంచి చివరి వరకు కథ రూపంలో వస్తుంది. అవునండి. స్వామి కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి కూర్చున్న పరమోత్తరు ఎవరు కూడా మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. భగవంతుడి మీద భారం వేసి ఒకసారి గట్టిగా గోవింద నమస్కరించాలి. గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద మచ్చవుతారా గోవింద నా తండ్రి అన్నారు కదా, ఏ రోజుకి ఆ రోజే కొత్త, ఏ రోజు ఆ రోజు కొత్త అండి, ఏ పూటకి ఆ పూటే కొత్త, ఏ పూటకి ఆ పూట చెప్పాలండి. అంటే నిన్న కాక మొన్న ధవళేశ్వరం చేస్తాం. అవునండి. అది మొన్న పాలకొల్లో చేస్తాం. రేపు 26వ తారీఖుని ఎరగవరం చేస్తామండి. ఎరగవరం చేస్తాం. అవునండి. పేరవల దగ్గర. అవునండి. ఈ రోజుకి ఆ రోజే కొత్త. ఏమండి గురువు గారు, ధవళేశ్వరం చేస్తామండి. అక్కడ ఉన్న జనం ఉండరేటండి, అక్కడ వర్షం లేదు కానీ 3 మంది అనుకున్నాం. అవునండి. మరి వర్షం వచ్చింది కదా, అవునండి, జనం తగ్గిపోరన్నమాట. అంతేనండి. ఎక్కడికక్కడ చెప్పాలి, అంతేనండి. ఏ పూట కాపూట చెప్పాలి. చెప్పాలండి. గోవింద గోవింద దేవి గోవింద గోవింద గోవింద. ఇది చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా. అమనా స్థాన భూమి దిగువ తిరుపత. చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా. నివేశన భూమి దిగువ తిరుపత. స్థాన భూమి దిగువ తిరుపతి. అమనా కాపురము తిరుపతి కలియుగ మంద. నివేశన భూమి దిగువ తిరుపత. కాపురము తిరుపతి కలియుగ మందు. కాపురము తిరుపతి కలియుగ ముందు. అవునా. తల్లి పేరు దేవి, తండ్రి తిమ్మరాజు. కాపురము తిరుపతి కలియుగ మందు. తల్లి పేరు దేవి, తండ్రి తిమ్మరాజు. వారు ఊరటండి. అవునండి. చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా. కాపురము తిరుపతి కలియుగ మందు. దేవస్థాన భూమి దిగువ తిరుపతి కాపుర స్థలం అండి. తల్లి గారే పేరమ్మదేవి, తండ్రి గారు తిమ్మరాజు గారు. తల్లి తండ్రి 18 సంవత్సరాల పట్టి కాపురసేగా. వెనక ముందు 7 అబ్బాయిలు జన్మించామండి. వెనక ముందు 7 అబ్బాయిలు జన్మించారు. అవునండి. అంటే వారు ఎక్కడెక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏ స్థానంలో ఎవరున్నారు, ఒక్కసారి మీరు అందంగా పాడాలండి. ఏ దిశలో ఎవరున్నారు, అందంగా పాడాలండి. సభా పూజ్యులందరూ కూడా ఆలకించాలండి. అంటే నాయన 7 కొండల వారు మూసుకోటండి. అవునండి. సూర్య రాజ్యవంశరాజు ఎవరు బాబు? సూర్య వంశ రాజులండి. వారింటి పేరు వెనుకలేవారండి. వెన్నుకుల వారు. వారి గోత్రము కాశీ గోత్రం అండి. వారి ఒక నామము తులసి నామం అండి. అంటే మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళినా కానీ మన కులబడకనండి పోతారు కాదు. అవునండి. గోత్ర నామాలు అడుగుతారు. అలా 7 కొండల వారు సూర్య రాజ్యవంశరాజులు. అవునండి. వారింటి పేరు ఎన్నుకుల వారు. అవునండి. వారి గోత్రమే కాశీ గోత్రం అండి. వారి నామము తులసి నామం అండి.
ఏంటంటే 6 ముళ్ళు అడ్డమంటారు 9 ముళ్ళు పొడవంటారు వాకాల దిగువ చేతులుంటాయి కాలకాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి పాదాల పడుకుంటారు వారిని తిరుపతిలో ఏమంటారు బాబు తాయారమ్మ పుండ్ర కామాక్షమ్మ అంటారండి తాయారమ్మ కొండ్ర కామాక్షమ్మ అంటారు అవునండి కాలకాడ బంగారు కొంచెం ఉంటాది కొంచెం ఉన్న కారణం అడుగుతున్నా యావండి గురువు గారు గోవింద మహారాజుకి తలంపాలు కొంచెం ఉంటారంటున్నారు గోవింద మహారాజుకి తలగలు లేవా తిక్కులు లేవా నేపరుపులు లేవా అని అడుగుతున్నారండి ఓనర్ గారు చూడండమ్మా భగవంతుడి శ్రీ వెంకటేశ్వర స్వామికి అవునండి పూర్వం సిల్లి డబ్బులు రాగి డబ్బులు వాసులు మోరీలు ₹2 అనాలు వచ్చాయట అవునండి అటువంటి ధనమంతా కూడా మహానుభావుడు గోవిందరాజులు కొలిసి 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 అలసిపోయి బంగారపు కొంచెముతోని మహానుభావుడు బాగా నిద్రపోతా తలకాడు పెట్టుకొని నిద్రపోయేట అవునండి గోవిందరాజు చూసారంటే రాంబాబు గారు దిగువ తిరుపతిలోని మహానుభావుడు ఎలా ఉంటాడో తిన్నట్టు బాబు సడన్ గా కొడుకుంటే దుండు జల్లుమంటారు అవునండి మహానుభావుడు చేతిలో సంజీవరాయ పుట్టదండి జరిగేది జరగబోయేది చెప్తాడట మహానుభావుడు అవునండి లిల్లీ పూలతో కప్పబడి ఉంటాడు సడన్ గా చూస్తే జల్లమంటాది మహానుభావుడు దిగువ తిరుపతిలోని పీఠకాలేసాడు అవునండి అక్కడ మహానుభావుడు గోవిందరాజు జన్మించాడు ఆయన గర్భమున ఎవరు జనమాను వారు పెన్నాడాయకన్న స్వామి జనమాను ఎవరో జనమాలో పెన్నాడాయకయ్య స్వామి జనమాలో పెన్నాడాయకన్న స్వామి జనమాను అవనా వారు పెన్నాడా తీర్థాలు ఉమాయేచ్చుగుండా పెన్నాడాయకన్న స్వామి జలమాలో పెన్నాడా తీర్థాలు మాయేచ్చుగుండా. పెన్నాడనే గ్రామం ఎక్కడుంది బాబు? శ్రీకాకుళం జిల్లా నక్కపల్లి సేలుపులో ఉందండి. నక్కలపల్లి సేలుపులో ఉంది 5 రోడ్ల పక్కనే. అవునండి. పెన్నాడ రంగిల వారి స్వామి జన్మాలయ్యారు. అవునండి. అక్కడ తల్లిగారి గర్భమందు 2 అబ్బాయిలు ఏకసక్రమ జన్మించారు. 2 అబ్బాయిలు ఏకసక్రంగా జన్మించారు. ఆ 3 గర్భమున ఎవరు జనమారు? అవునా మా కూడెకన్న స్వామి జనమారు. స్వామి జలమాలో మా కూడెకన్న స్వామి జనమారు. అవునా కుడు తెత్తారు మాయేచ్చుగుండా స్వామి జలమాలో ఉప్మావల తీర్థాలు మాయేచ్చుగుండా. వ్యాపంటి గురువు గారు కాకినాడకి పిఠాపురానికి మయంగా ఉందండి. పక్కన గ్రామంలో వెలిసి పుట్టారు. అక్కడ అంటారు తొలిగా 5 రోడ్ల ఉంది ఉప్మాకుడు. అట్ట రోడ్లు ఉందండి. అది కూడా ఉప్మాకుడే. ఆయన అక్కడ తల్లిగారి గర్భమందు 3 అబ్బాయిలు ఏకసక్రమ జన్మించారు. 3 అబ్బాయిలు ఏకసక్రమ జన్మించారండి. ఏకసక్రంగా జన్మనయ్యారు. ఆయన ఒక్క గర్భాని స్వామి జనమారు. ఎవరమ్మా జనమారు స్వామి జనమారు అంటే బెండపూడి అనే గ్రామం ఎక్కడ ఉందయ్యా? యాబండ గురువు గారు అన్నవరం సత్యనారాయణ స్వామి రథానికి వెళ్తుంటే అన్నవరం సత్యనారాయణకి గుడికి వెళుతుంటే ఎడవ సేవేపండి ఎడవ చేతి పక్కని వస్తుంటే పక్కని ఎత్తైన కొండల్లో వెలుసు పుట్టారు. బెండపూడి సాధువు గారు మఠం పక్కనే వెలుసు పుట్టారండి. బెండపూడి సాధువు గారికి ఎంతమంది భార్య బాబు? ఎండమండుగురు భార్యలండి. భార్య లోకానికి దేవుడు సూత్రధారుడు. బెండపూడి సాధువు గారి 80 భార్యలు వాస్తవమ్మ. 11 మంది సంతానం. ఒకే రాజు కుమార్తెలన్నమాట. ఆ మహానుభావుడు బెండపూడి వెంకటరమణ అంటే డబ్బున్న వారి దేవుడు, ధనమున్నవాడు దేవుడు, ధనమున్న వారి దేవుడు. మనలాంటి నిరుపేదల కులవలేమండి. ఆ మహానుభావుడిని ఎక్కువగా
కాపు రెడ్డిస్ గాని అవును. ఒక సౌదరీస్ గాని ఒక కౌంట్లు గాని ఎక్కువగా కొలుస్తూ ఉంటారండి. సువర్ణ గన్నేరు పువ్వులతో ప్రదూకుతా ఉంటాడు భగవంతుడు. సువర్ణ గన్నేరు పువ్వులు అంటే ఏమిటనుకోవచ్చు, లక్షవర పూజలండి. అన్నవర సత్యనారాయణ కొండ పైన ఉంటాయి. ఆ మహానుభావుడికి నిత్య అన్నదానం జరుగుతా ఉంటదండి. మహానుభావుడు చక్కగా తల్లి గర్భమును నలుగురు అబ్బాయిలు ఏక సత్రమ జన్మించారు. నలుగురు అబ్బాయిలు ఏక సత్రమ జన్మించారు. గర్భమున ఎవరు జనమారు అవునా వెంకటరమణ స్వామి జనమారు. గర్భమున ఎవరో జనమారు. వెంకటరమణ స్వామి జనమారు. వెంకటరమణ స్వామి జనమారు. అవునా లేవయ్యా నా స్వామి నీకసలాలేవా. వెంకటరమణ స్వామి జలమారు. లేవయ్యా నా స్వామి నీకసలు లేవు. ఏమి లేవు. ఏమి లేవు అని చెప్తారు. మీ ఎంతమంది అన్నగారులో? మేము ఆరుగురు అండి. ఏడుగురు అన్నగారు. ఏడుగురు అన్నగారు. మీ అన్నగారు మీకు తేడాలో ఉంది. తేడా ఏంటండి? తేడాలో కల్లా ఏం తేడంటావా? అవునండి. ఇదిగో బాబు ఏం తేడంటావా? అవునండి. అంటే మహానుభావుడు నాయన తల్లు మల్లు లేవు తానాలు లేవండి. నీకు ఒంటి శ్రేణాలో వైనముగా పెడతా. ఏమండి తల్లిగారు గర్భం ఏడుగురు అబ్బాయిలు జన్మయ్యారు. 6 అన్నదమ్ములకి తల్లు మళ్ళు తాన జపాలు ఉన్నాయి. వెంకటరమణకి తల్లు మళ్ళు తాన జపాలు లేకపోవనే కారణం ఏంటని అడగచ్చు. మీ తల్లిగారి గర్భం 7 అబ్బాయిలు జన్మాలైన తర్వాత మీ కన్నా తన పేరుదేవి 7 ఒక కొత్తకు పిలిచి బాబు కుమారులారా ముందు కలియుగం పుడదలుచుకుంది. కలియుగంలో నరులు పుడతారు. నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాల దేవుళ్ళ కింద కొలుస్తారు. అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి రండి. అటువైపు ముగ్గురు ఇటువైపు ముగ్గురిని అవునండి. అయ్యాని ఏనపెంకటం కూర్చున్నారు. తల్లి గారు పూజ చేస్తుంది. కుమారులు నోస్తా ఉన్నారు. యాన వెంకటరమణ పైటలేస్తారు. ఈ తల్లి ఒకరు వేల వేరమేంటి? తల్లి గారు తిరగలేకపోతే అన్నాదముల మీద పోయిందా? బోచెత్తేనే దేవుడు ఉన్నాడా? లేకపోతే దేవుడు లేడా? అలాగనే మీ కన్నా తల్లి పేరు రోజు ఏ టైంకి ప్రసాదం పెట్టేది బాబు. పొద్దున్న 7 గంటలకు పెట్టేదటండి. ఆ రోజు 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, ట్రైన్ పార్ అయిపోయింది. దేవుడు ఉన్నాడా? లేకపోతే దేవుడు లేడా? అలాగని రాత్రి మిగిలిపోయిన సద్దన్నం ఉట్టు మీద ఉందట. అవునండి. ప్రసాదం మహానుభావుడికి ఉగుసేస్తే భోజెత్తే ఆలస్యం అయిపోతుందని 2 చేతులతో కలిపి భోజనం చేస్తాడట. అవునండి. మీ కన్నా తల్లి వారి పేరు దేవి కళ్ళాడ చూసింది. చెవులారగించి నా గోత్రంలో పెరిగి అవును శ్రీరాని నేరం చేస్తావు అవును అని ప్రాచ్య దేశము పంపించిందండి. మధ్యపూడు వారికి దత్తమిచ్చిందట. అవునండి. ధ్యానం అంటే ఎక్కడుందయ్యా? యావండి గురువు గారు ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల సేరుపులో ఉందండి. 18 కిలోమీటర్ల సేరుపులో ఉందని అదే ఫ్యాన్సీ యానం అంటారు. అదే మొంది యానం అంటారు. అవునండి. ఆ మహానుభావుని తల్లు మల్లు లేవు తానాలు లేవు. అవనా దండాలు వైనముగా బిడ్డ దండాలు లేవు సానాలు లేవు. దండాలు వైనంగా బిడ్డ అత్త పూజ సకమనోము. అత్తగారి పూజ అండి. అత్తగారి పూజ మాంగారి పూజ నిద్రమాకమా. అత్తగారు ఉన్నదనుకో ఉందండి. అల్లుడు గారు వచ్చారనుకో వచ్చారండి. గబగబా పేరు
మునికాంతంగా ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళ అల్లుడు గారు వచ్చారనుకోండి. అల్లుడు గారు పడి మీద వచ్చారు, ఎండన పడి ఆయన గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్ లో డ్రింక్ తీసి సూపర్ ఎత్తారు. అయ్య బాబోయ్, ఆ డ్రింక్ తాగుతా ఉంటాడు అల్లుడు గారు. ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు పోస్తారు, శనాపిడి కలుపుతారు, కలిపి పొడి వేస్తారు. అది అత్తగారు పూజ. మా అంగారు పూజ అంటే మాంగారు పూజ, రాంబాబు గారు పూజ అంటే ఊరంతా తీసుకెళ్తారు. సీతారాం గుడి, అమ్మవారండి, అమ్మవారి గుడి పైన కొట్టి కింద తిప్పుతారు, పైన కొట్టి కింద తిప్పుతారు కదా, కింద కొట్టి పైన తిప్పిదండి. నీకు బాగా పడు కదా, అయ్య బాబోయ్, పైన తిప్పి కింద కొట్టింది. ఆ మాంగారు పూజ అనమాట. అత్తగారు పూజ మాంగారు పూజ కదరా బాబు, అత్త పూజ. సతమనోము మహానుభావుడు దేవుడు దొడ్డ దేవుడు పయ్యా, పల్లీలు దేవుడు పరమాత్మ. పల్లీలండి. వడ్డీలంటే ఎవరు బాబు? 4 జాతులు ఎందుకు పిలుస్తారండి? 4 జాతుల వారెవరండి? వడ్డీలంట, పల్లీలంట, అగ్రులు శత్రువులు అంట. జంతుకుల అగ్నిగురు క్షత్రియులు, అగ్ని కూడా శత్రువులు, మరకాలు మరకలంట. మరకలంటే మీకు నిష్మేటి పల్లీలంటే నిశివా. ఆ, వారిని 4 జాతులు పిలుస్తారండి. అవును. పల్లీలంట, ఆ, మరకలంట, ఆ, అగ్ని కూడా శత్రువులంట, అవును. వారిని జాలర్లంట. ఆ, అగ్ని కూడా శత్రువులకి జంజాలు ఉంటాయండి, అవునండి. హిందుత్వ జంజాలు. ఆ. మహారాజులకి జంజాలు ఉంటాయి. ఆ. వారేమో మేడ మీద రాజులు, వీళ్ళేమో నీటి మీద రాజులు అన్నమాట. అవునండి. ఈ మహానుభావుడు ఆ. చక్కగా యాన పెంకటం ముదిరించండి. ఆ. మహానుభావుడు తెల్లారి గట్ట ఏకోజ్జాములు వేసి అవును, బుట్ట చేత్తో పట్టుకుని అవును. వల భుజాన వేసుకుని ఆ. ఒంటేసి నమస్కారం వైనంగా పెట్టుకుంటూ, అవునండి. ఓ మహానుభావ, ఆ. ఓ యాన పెంకటరమణ, ఆ. మేము యాట్లకి వెళ్తున్నాము, అవునవును. మా యాట్లు బాగా సిద్ధిని అంటే ఆ. మా డబ్బుల్లో సగం డబ్బులు మీ డిప్పిడేస్తాం, వేస్తామని ఒట్టు చేయి నమస్కారమే వైనింగా పెడతాను. 2 చేతులతో నమస్కారం పెడితే మోక్షం లేదండి. తల్లి గారి శాపం వల్ల అండి. తల్లి శాపమా బ్రహ్మ శాపం అన్నారండి. ఏ తల్లి అయినా కానీ కన్నా కొడుకు గాని కన్నా కూతురు గాని స్థాపనాకారం పెట్టకూడదమ్మా. అవునండి. గడప దాటకుండానే గండం తగులుతాదండి. గండం ఉంటారటండి. అవునండి. ఈయన్నే మీసాలంకరణ అంటారు. 6 అన్నదమ్ములకు మీసాలలో కానీ కానండి. ఈ యాన పెంకటరమణకు మీసాలు ఉంటాయి. ఈయన్నే మీసాలంకరణ అంటారు. అవును. ఈ మహానుభావుడు తీర్థాలు ఉంటాయట. ఎలాగా? నీకు పేకాడ తీర్థాలు ఎప్పుడు ఉంటాయో, అమ్మడా నీకు సిరుకు ముఖ తీర్థాలు శాపగుండువా. పేకాట దేతాలు ప్రబలంగా ఉంటాయో, చెరుకు మగ దేతాలు చాలా బాగుంటాయో. పూర్వం సిరుకులు ఉండేయటండి. అవునండి. నల్ల మొగులు గాని తెల్ల మొగలు గాని. తెల్ల మొగులు గాని ఉండేయట. అవునండి. పైన తొక్కటి కూడా కక్కొచ్చేసేదట. ఓహో, ఇప్పుడు ఏమున్నాయి బాబు? ఏమనండి పండు బాబారు. అమ్మ బాబోయ్, ఇప్పుడు చేతులు తినాలంటే తినలేం. అయ్యి బాబాయ్, అటువంటి ముసలివారు యానం తీర్థం వెళ్తే మోపు సరిగ్గా ముందేసుకుంటే వేసుకుంటే అప్పుడు పిప్పయ్యే వరకు నవ్వులువరట. ఇప్పుడు అటువంటి సిరుకులు ఉండి అవునండి. పోలు చెప్పు ఒళ్ళు పోతానంటే కట్టి చూడండి, డబ్బులు అయిపోతున్నాయి. ఈ మహానుభావుడు చక్కగా తల్లి గర్భవంతు 5 అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. 5 అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. ఏక సక్రంగా జన్మించారు. ఆ. ఊరాలతో గర్భాలు వేరువరో జన్మాలు. అవునా? వారు వరుస తిరిగి వచ్చారు మా పిల్లివారు. ఎవరో జనమారు, వర్షాదిరి వచ్చేరు వాడ పిల్లాడు. వరుస తిరిగి వచ్చారు వాడ పిల్లివారు. అవునా? వాడ పిల్లి కన్నా స్వామి జనమాలు. వర్షాదిరి వచ్చేరు వాడ పిల్లాడు. వాడ పిల్లి కన్నా స్వామి జనమారు. కిట్టారు ఎవరికట్టు ఇసుకి దిన్నెల్లో. అవునా? బాబు తెల్లా కన్నెల కింద తార కాళేశ్వర. వాడపిల్లని గ్రామం ఎక్కడ ఉందయ్యా? ఏమంటే గురువు గారు, అదే రావుల పాలెం అండి. రాలి రావుల పాలెం. ఓపలంక సేరుపుల ఉందండి. ఓపలంక సేరుపులో ఉంది. అదే చిన్నవాడ పిల్లంట. అదే లొల్లవాడ పిల్ల అంటారమ్మా. ఆత్రేపురం మండలం అండి. జొన్నాడ మూలస్థానం అండి. జొన్నాడ మూలస్థానం. అవునండి. పూర్వం ఆ ఊరిని ఏమనేవారయ్యా? కిస్తారామన్నగడ్డ అనేవారండి. కిస్తారామన్నగడ్డ అనేవారట. అవునండి. ఆ ఊరుగా పేరు ఎందుకు వచ్చిందంటే మహానుభావుడు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అండి. అవునండి. నిండి గోదావరిలో కొట్టుకొచ్చాడంట చంద్రగంటి శంక బొమ్మ మాను.
బాబుడు అవునండి పుట్టుకొచ్చి అలా ఇసుక దిండిలో ఆగిపోడట. ఆ వాడపల్లి అనే గ్రామం నుండి ఇప్పుడు కోనసీమకి పెద్ద పుణ్యక్షేత్రమైంది. ఆ మహానుభావుడు వాడపల్లి అనే గ్రామం నుండి ఒక అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా, అమ్మాయికి కళ్యాణం అవ్వాలన్నా, లేకపోతే మనం గృహం కట్టించుకోవాలన్నా 7 శనివారాలు ఏక సక్రమంగా వెళ్ళి 8వ శనివారం అక్కడ ఆగిపోయి 9వ శనివారం అభిషేకం చేయించుకుంటే అనుకున్న పుణ్యప్రవణ శాస్త్రంలో రాసి ఉన్నదండి. క్షేత్రంలో రాసి ఉన్నది కాబట్టి 7 జన్మల పుణ్యం అన్నారు. అవునండి. భగవంతుడికి తీర్థాలన్నట. ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు వాళ్ళు పోడు బాబోరే సేవ అలా కాదు కానీ మీ బావ ఈ బాబు సేవ ఇలా బాబు సేవ కాదు. బాబయ్య సేవ. బాబయ్య సేవ అండి. అంటేనమ్మా భగవంతుడికి తీర్థాలంటే శ్రీరామనవమి వెళ్ళిన 3వ రోజున మకర శుద్ధ ఏకాదశి వస్తుంది. భగవంతుడు తీర్థాలు చూడాలంటే అప్పుడే చూడాలి. ఆరుగురు అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. జన్మలైన తర్వాత కన్నా తల్లివారు పేరుమదేవికి కాలం తీరి ముచ్చట్ల తీరి ముసులు దారిపోయి కుక్క మధ్యలో కూరబడిపోయినదట. ఇప్పుడైతే కూరబడిపోయినాదో ఇందాక జ్యోతి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకున్నారు కదా తల్లి. ఈ జ్యోతి భూమికి ఆకాశానికి తిరుగుతా ఉన్నదట భయంగాని ఈ భగవంతుడు చూస్తాడు. ఈ తల్లి గారి గర్భం వాళ్ళు గమనించినట్టయితే 6 అన్నదమ్ములకి తమ్ముడే ఏలొచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలోని ఈ తల్లి గారి గర్భంలోని ఆ మహానుభావుడే రూపంగా